గుడివాడ నియోజకవర్గం గురించి మనం అక్కడ ఎవరు గెలుస్తారో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఆ కూటమి నుంచి కూడా ఆ రాము గారు అక్కడ టీడీపీ పార్టీ నుంచి కూడా పోటీలో ఉన్నారు. అలాగే వైసీపీ నుంచి ఆ కొడాలి నాని కూడా అక్కడ ఆ పోటీలో ఉన్నారు. వాళ్ళ ఇద్దరు రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా. సో ముందుగా మనం ఆ టీడీపీ అంటే కూటమి నుంచి అభ్యర్థిగా ఉన్న ఆ రాము గారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో ఈసారి గెలవబోతున్నారా లేదా గుడివాడలో తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. ఒకసారి ఆ రాము గారి జాతకం చూడారు ఒకసారి. వెలిగండ్ల రాములు గారి జ్యోతిష బలం కూటమి తరపు అభ్యర్థి వారి జాతక బలం రాజకీయ జీవితంలో ఎలా ఉంది, కలిసి వస్తా రాదా అని నియోజకవర్గం నుంచి గుడివాడ వర్గం నుంచి చూడు జానకిరామ్. రాజకీయ యోగ బలం చాలా వరకు అందరికీ మాత్రం ఇట్లా తిరిగే అవకాశం చాలా వరకు ఉన్నదండి. వారి పేరు మీద మొత్తం సర్వ ప్రాంతాలు తిరిగే అవకాశం ఉంది. చాలా వరకు మాత్రం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది. వెలిగండ్ల రాము గారు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో మాత్రం వారి జాతకంలో మాత్రం ప్రజలకు మాత్రం సహకారం చేసే అవకాశం ఉంది. అధికారం వచ్చినా రాకపోయినా అని కూటమి తరపు నుంచి చివరి వరకు మాత్రం కొనసాగే అవకాశం ఉంది. కానీ త్రుటిలో విజయం మాత్రం అపజయం పాలయ్యే అవకాశం ఉందండి. విజయం మాత్రం ఏరి వారికి గురించి అవకాశం ఉందండి వారి జాతకం. ఓకే, సో చివరిగా చేజారిపోయే అవకాశం ఉంది జాతక పరంగా చూస్తే అంటారు. సో ఇప్పుడు వైసీపీ నుంచి కొడాలి నాని రాజకీయ జీవితం అలాగే జాతక విధంగా ఉంది, ఒకసారి చెప్పండి ఒకసారి మాకు. జానకిరామ్ వైసీపీ తరపు నుంచి కొడాలి నాని గారి జ్యోతిష బలం ఎలా ఉంది, గుడివాడ నియోజకవర్గం తరపు నుంచి కొడాలి నాని గారి జ్యోతిష బలం మరి జాతకంలో చెప్పాలంటే విష్ణు ఈశ్వరుడు బ్రహ్మ వచ్చినండి, అలాగే విఘ్నేశ్వరుడు వచ్చిండు. కానీ మాత్రం కొడాలి నాని గారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వారి జాతకంలో అధికార పక్షం నుంచి పోటీ చేస్తున్న వారి జ్యోతిష్యంలో మాత్రం ఒకసారి కలిసి వచ్చింది, రెండోసారి కలిసి వచ్చింది, మూడోసారి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. వారి జాతకంలో మాత్రం ఇదివరకు కంటే మాత్రం ఇప్పుడు కొద్దిగా మాత్రం వారికి ఇబ్బందులు ఎక్కువ ఎదురయ్యే అవకాశం ఉందండి వారి పేరు మీద. అని వారి జాతకంలో మాత్రం వారి పార్టీ తరపు నుంచి కూడా అలాగే ప్రతిపక్షం వారి నుంచి కూడా వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందండి. కానీ లాస్ట్ ఘడియలో మాత్రం వారు గట్టెక్కే అవకాశం ఉందండి, విజయం సాధించే అవకాశం ఉందండి. ఓకే, గుడివాడ నుంచి మళ్ళీ కొడాలి నాని గెలవబోతుంటారు, గెలిచే అవకాశం కనిపిస్తుందండి. అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, వారి తరపు నుంచి వీరికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందండి. ఓకే, సో గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి కూడా మళ్ళీ ఆ కొడాలి నాని గెలిచే అవకాశాలు పెద్ద ఎత్తున ఉంటాయంటూ కూడా తన జాతకం చూసుకుంటే కూడా కొన్ని అడ్డంకులు ఉంటాయి. కానీ మళ్ళీ ఈసారి గన్నవరంలో ఆ కొడాలి నాని గెలవబోతున్నారు. మచిలీపట్నం నియోజకవర్గం గురించి అక్కడ ఆ పార్టీ అభ్యర్థులు వాళ్ళ బలాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ జాతకంకి సంబంధించి గెలుస్తారా లేదా గెలిచే యోచనలు ఉన్నాయా లేవా కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అక్కడ ఆ మచిలీపట్నం నుంచి కూడా ఆ టీడీపీ అంటే కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా కూడా ఆ కొల్లు రవీంద్ర కూడా అక్కడ టీడీపీ ఆ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే ఆ వైసీపీ నుంచి కూడా ఆ పేర్ని కిట్టు అంటే పేర్ని నాని ఆ కొడుకు కూడా అక్కడ ఆ వైసీపీ నుంచి క్యాండిడేట్గా ఉన్నారు. సో వీళ్ళ ఆ రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, సో వాళ్ళ జాతకం పరంగా మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి మనతో పాటు గురూజీ గారు ఉన్నారు. సో నమస్తే గురూజీ. నమస్కారం. సో ఇక్కడ మచిలీపట్నం నుంచి కూడా టీడీపీ నుంచి రవీంద్ర గారు కూడా అక్కడ అభ్యర్థిగా ఉన్నారు, వైసీపీ నుంచి పేర్ని కిట్టు కూడా అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో ఇద్దరి బలాలు ఏ విధంగా ఉన్నాయి, వారి జాతకం మీద చెప్తారా మాకు ఒకసారి? ఓకే, జానకిరామ్ నాయుడు తెలుసుకుందాం ఒకసారి. సో ఫస్ట్ మనం ఆ టీడీపీ నుంచి రవీంద్ర గారి రాజకీయ జీవితం అలాగే వారి జాతక పరంగా చూసుకుందాం. సో ఏ విధంగా ఉంది ఒకసారి మనతో పాటు గురించి జానకిరామ్ ద్వారా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకసారి టీడీపీ అభ్యర్థి రవీంద్ర గారి జాతకం ఒకసారి చూడండి. టీడీపీ తరపు నుంచి మచిలీపట్నం కొల్లు రవీంద్ర గారి జ్యోతిష బలం ఎలా ఉందో చూడు జానకిరామ్. టీడీపీ తరపు నుంచి చూడాలంటే మాత్రం కొల్లు రవీంద్ర గారి జాతకంలో వచ్చిండి, భక్తాంజనేయ స్వామి వచ్చిండు, అలాగే శ్రీకృష్ణుడు వచ్చిండు. వారి జాతకంలో చూడాలంటే మాత్రం వారి జాతకంలో విజయయోగం మాత్రం చాలా వరకు నువ్వా నేను కొనసాగి మాత్రం గెలిచే అవకాశం ఉందండి వారి జాతక బలంలో. కానీ మాత్రం ఆ ప్రాంతంలో మాత్రం చాలా ఎదురుగాలు వీచే అవకాశం ఉంది, అడగడుగున ఆటంకాలు వస్తాయి వారి జ్యోతిష బలంలో. అలాగే అధికార పక్షంతో ఉన్న వారితో కూడా ఇబ్బందులు వస్తాయి, అలాగే పార్టీ తరపున పొత్తు పెట్టుకున్న వారితో కూడా మిత్రపక్షం వారితో కూడా ఇబ్బందులు వస్తాయి. కానీ చివరి టైంలో మాత్రం కొల్లు రవీంద్ర విజయం సాధించే అవకాశం ఉందండి. ఓకే, సో నెక్స్ట్ అక్కడ విజయం సాధించే అవకాశం ఉందంటున్నారు. సో అంటే రాజకీయ పరంగా చూసుకుంటే జాతకం పరంగా చూసుకుంటే ఇప్పుడు అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్న పేర్ని కిట్టు రాజకీయ జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారి జాతకం ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు ఆ వైసీపీ క్యాండిడేట్ పేర్ని కిట్టుది ఏ విధంగా ఉంది ఒకసారి చెప్పే ప్రయత్నం. జానకిరామ్
వైసీపీ అభ్యర్థి అభ్యర్థి పేరుని కిట్టు గారి జ్యోతిష్య బలం ఎట్లా ఉంది, అధికార పక్షంలో ఉన్నవారి జ్యోతిష్య బలం కలిసి వచ్చే యోగం ఇప్పుడు రాబోయే కాలంలో ఎలా ఉంది, 2024 సంవత్సరం వారి జాతకంలో చూడాలంటే వారికి కూడా ఆంజనేయ స్వామి వచ్చిండండి, శ్రీకృష్ణుడు వచ్చిండండి. వారి జాతకంలో చూడాలంటే ముఖ్యంగా మాత్రం టీడీపీ కూటమి అలాగే వైసీపీ తరపు నుంచి పేరినాని గారి జ్యోతిష్యంలో చూడాలంటే సరి సమాన యుగబలం రాసి ఉందండి. వారి జాతకంలో చివరి టైంలో మాత్రం అనుకోకుండా మాత్రం అపజయం పాలయ్యే అవకాశం ఉందండి పేరినాని గారి జ్యోతిష బలంలో. ఓకే, సో లాస్ట్లో నువ్వా నేనా అంటూ కూడా ఢీ కొడతారు, కానీ చివరిగా మాత్రం అక్కడ టీడీపీ కూటమి గెలిచే అవకాశం ఉంది. సో అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా నువ్వా నేనా అంటూ కూడా అక్కడ ఢీ కొడతారు, కానీ చివరిగా అక్కడ ఆ కూటమి అభ్యర్థి రవీందర్కే పెద్ద ఎత్తున జాతకం పరంగా చూసుకుంటే ఆ గెలిచే యోచనలు ఉన్నాయంటూ కూడా ఆ గురూజీ గారు మనతో చెప్పడం చూస్తుంది. చీపురుపల్లి నియోజకవర్గం సంబంధించి కూడా ఆ కూటమి అభ్యర్థిగా కూడా ఆ వెంకట్రావు ఉన్నారు, అలాగే ఆ వైసీపీ అభ్యర్థిగా కూడా బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. సో వీళ్ళిద్దరు రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో ఎవరు గెలిచే ఆ యోచనలు ఎక్కువ ఉన్నాయి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి మన రాముని అడిగి ఒకసారి చెప్తారా ఎవరు గెలుస్తారు? జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ అడిగి కూటమి తరపు నుంచి కళా వెంకట్రావు గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది చూడు. చీపురుపల్లి ప్రాంతం, విజయనగరం డిస్టిక్ ప్రాంతం యోగ బలం చూడు. వారి జాతకంలో కళా వెంకట్రావు గారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం కూటమి తరపు నుంచి పోటీ చేసే కళా వెంకట్రావు గారి జ్యోతిష్య బలం మాత్రం అదృష్ట యోగం ఉందండి. అలాగే వారికి ఆటంకాలు కూడా అంతే ఉన్నాయండి వారి జాతక బలంలో. కానీ మాత్రం సీనియర్ మోస్ట్ నాయకులు బొత్స సత్యనారాయణతో మాత్రం సరి సమానం ధీటు ఎదుర్కొనే అవకాశం ఉందండి. చివరి టైంలో మాత్రం అపజయం పాలయ్యే అవకాశం ఉందండి వారి జాతకం. ఓకే, నువ్వా నేను ఆట కూడా ఢీ కొడతారు, కానీ చివరిగా రాజకీయం పరంగా చూసుకుంటే మాత్రం జ్యోతిష్యం తక్కువ, అక్కడ గెలిచే యోచన తక్కువ ఉన్నాయని చెప్పి చెప్తున్నాం. సో ఇప్పుడు మనము వైసీపీ అభ్యర్థి ఆ బొత్స సత్యనారాయణ గురించి వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో జాతకం ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ సత్యనారాయణ గురించి ఒకసారి జానకిరామ్ని అడిగి. వైసీపీ పార్టీ తరపు నుంచి బొత్స సత్యనారాయణ గారి జ్యోతిష్య బలం చీపురుపల్లి ప్రాంతం నుంచి జాతక బలం ఎలా ఉంది చూడు. జానకిరామ్ చీపురుపల్లి ప్రాంతం నుంచి మాత్రం బొత్స సత్యనారాయణ జ్యోతిష బలం చూడాలంటే మాత్రం శ్రీకృష్ణుడు వచ్చిండండి, భక్తాంజనేయ స్వామి వచ్చిండు, శ్రీకృష్ణుడు అపర మేధావులు, అపర చాణక్యులు, రాజకీయ రంగంలో మాత్రం అనేక యోగ బలం నడిచిన వారు. కానీ మాత్రం పార్టీ పరంగానే కాకుండా మాత్రం ప్రజల పరంగా మాత్రం ఆలోచించే వ్యక్తి వారి జాతక బలంలో అధికారంలో ఉన్నా లేకున్నా ఒకటే రకంలో నడిచే అవకాశం యోగ బలంలో ఉన్నదండి. అని బొత్స సత్యనారాయణ యోగ బలంలో మాత్రం చివరి టైంలో మాత్రం వారి మాత్రం ఇదివరకు మాత్రం చాలా 1-2 సార్లు కలిసి వచ్చింది, కానీ చివరి వరకు వారికి మాత్రం మెజారిటీ తక్కువ స్థానంలో మాత్రం గెలిచే అవకాశం ఉందండి బొత్స సత్యనారాయణ గారు జ్యోతిష బలంలో. ఓకే, జ్యోతిష్య పరంగా చూసుకుంటే మాత్రం అక్కడ బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నియోజకవర్గం సంబంధించి కూడా చాలా తక్కువ ఓటింగ్తో కూడా గెలిచే యోచనలు ఉంటాయి అంటూ కూడా మనకి గురూజీ గారు చెప్పడం జరిగింది. సో